హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? నేను ఇవాళ మీతో ఇంకో హెల్త్ టిప్ షేర్ చేసుకుందామని ఈ షార్ట్ తీస్తున్నాను. అదేంటి అంటే హ్మ్, సపోజ్ మనకి ఎవరైనా బాగా గుర్తొస్తున్నారే అనుకోండి, లేదంటే లైఫ్‌లో అన్నీ సరిగ్గా జరగట్లేదు, గందరగోళంగా ఉంది. ఇది ఇలా జరిగితే బావుండు, ఇలా జరగకుండా ఉంటే బావుండు, ఇంకా ఎన్ని ఇయర్స్ నేను ఇలానే సఫర్ అవ్వాలి, నేను ఎన్ని ఇయర్స్ ఇంకా ఇలానే ఒక వ్యక్తితో బాధపడుతూ ఉండాలి, లేదంటే యూనో వేరే వాళ్ళని మిస్ అవుతున్న ఫీలింగ్ కానీ అట్లాంటివి ఏవైనా ఆలోచనలు వచ్చినప్పుడు దాని నుంచి మనం ఎలా బయటికి రావచ్చు అంటే ఈజీ ట్రిప్ అండి. పెద్దగా కష్టపడాల్సింది ఏం లేదు. నాకు ఈ విషయం తెలియక చాలా ఇయర్స్ నేను స్ట్రగుల్ అయ్యాను. అదేంటి అంటే ఏం లేదండి, సింపుల్ డీప్ బ్రీతింగ్ టెక్నిక్ అంతే. సో మనం చాలామంది అంటుంటారు కదా, అనులోమ విలోమ చేయమని శ్వాస తీసుకోవడం వదిలేయడం. సో ఎప్పుడైతే మనం యాంగ్జైటీలో ఉంటామో అది మనం చేయలేము. చాలామందికి అంత ఈజీగా ఉండదు అనులోమ విలోమ చేయడం అనేది, డీప్ బ్రీతింగ్ తీసుకోవడం అనేది. సో నేనైతే చాలా స్ట్రగుల్ అయ్యానండి. నాకు చాలా కష్టమైంది. డీప్ బ్రీతింగ్ ఎప్పుడూ రాలేదు. నేను అనులోమ విలోమ ట్రై చేశాను. కాకపోతే ఒక సింపుల్ టెక్నిక్ మాత్రం బాగా హెల్ప్ అయింది. దాంతో నేను డీప్ బ్రీతింగ్ ఈజీగా చేయగలుగుతున్నాను. అదేంటి అంటే ఏం లేదండి, నోస్‌ని ఇలా పట్టేసుకోవాలి. బ్రీతింగ్ తీసుకోవద్దు. ఆబ్వియస్లీ మనం ఇలా నోస్ పట్టేసుకున్నాం అనుకోండి, బ్రీతింగ్ అనేది రాదు, తీసుకోలేము. సో అలా ఎంతసేపు మీరు హోల్డ్ చేయగలుగుతారో అంతసేపు హోల్డ్ చేయండి. బ్రీతింగ్ తీసుకోవాలి, ఇంకా నేను హోల్డ్ చేయలేను అనిపిస్తే చూడ అప్పుడు వదిలేయండి. చూసారా ఎంత డీప్ బ్రీతింగ్ తీసుకోవడానికి వచ్చిందో. ఇలా డీప్ బ్రీతింగ్ నాకు తీసుకోవడానికి ఎప్పుడు రాలేదండి. అనులోమ విలోమ ట్రై చేసినప్పుడు బాక్స్ మెథడ్ కూడా ట్రై చేశాను బ్రీతింగ్ది, బట్ ఏది అంత నాకు సక్సెస్ అవ్వలేదు. బట్ ఇది మాత్రం బాగా సక్సెస్ అయింది. అయితే ఈ టెక్నిక్ యాక్చువల్గా అయితే ఒకసారి సద్గురు చెప్తుంటే వీడియోలో విన్నాను. నాకు సడన్గా నిన్న రాత్రి గుర్తొచ్చింది, చేశాను. మంచి నిద్ర పట్టింది. నిద్ర పట్టట్లేదనమాట నిన్న నైట్ నాకు. ఇంకా ఈ టెక్నిక్ చేయగానే ఈజీగా నిద్ర పట్టింది. ఏ ఆలోచనలు బ్రెయిన్లోకి రాలేదు. సో మీరు కూడా ట్రై చేయండి. బాయ్.